చూసారా మల్లెపూలు ఎన్ని పోస్తున్నాయో. ఇలాగా గుత్తు గుత్తులు పుయ్యాలంటే మీకు చూపిస్తాను ఏమివ్వాలో. చూసారా చెట్టు నిండా పువ్వులు మొగ్గలే ఉన్నాయి. ప్రతి కొమ్మకి మొగ్గ ఉంది, ప్రతి జంటకి. చూసారా పువ్వు మొగ్గ పెద్ద పెద్ద పువ్వులండి ఇవి. ఇంకా చాలా పెద్ద పువ్వులు. చూసారా ఒకటి 3 స్టెప్స్ ఉన్నాయి, ఒకటేమో 5 స్టెప్స్ ఉన్నాయండి. 2 రకాలు ఉన్నాయి ఇందులోని. దీనికి ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలో మీకు చూపిస్తాను. చూసారా పెద్ద పెద్ద మొగ్గలు, పువ్వులు కూడా పెద్ద పెద్దవేని. దీనికి మాత్రం రోజు తప్పించి రోజు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా పర్లేదు, లేదా వారంకి ఒకసారి ఏదైనా గెత్తంలో కలిపి ఇచ్చినా పర్లేదండి. నేను చూపిస్తాను మీకు. లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపించాను కదా ఒకసారి, ఇప్పుడు గెత్తంలో కలిపి మీకు ఫెర్టిలైజర్ చూపిస్తాను. ఇవి తెంపిసిన తర్వాత పువ్వులన్నీ మీకు ఫెర్టిలైజర్ ఇవ్వడం చూపిస్తాను. మనం ఇలా పూసిన తర్వాత ఇవి వెంటనే ఇలా తీసుకోవాలండి. తీసుకున్నామంటే ఇక్కడ మళ్ళీ మనకి కొత్త చిగురు వచ్చి ఇక్కడ పువ్వులు పోస్తాయి. ఇక్కడ వెంటనే ఇలా తీసేయాలి ఇవి. ఇంకా ప్రతి కొమ్మ దగ్గర పువ్వులు అయిపోయిన వెంటనే ఇంకా ఇలా తీసుకోవాలి. అలా తీస్తేనే మళ్ళీ వెంటనే మనకి చిగురు వచ్చి పువ్వు పూస్తుంది. పుయ్యిపోతే నన్ను అడగండి, గ్యారెంటీ పోస్తుంది పువ్వు. మనం ఇగో ఇలాగా దాని మట్టుగా అది ఎండిపోయి పడింది అనుకోండి, లేట్ అవుతుంది. మనం తెంపిసి పడేసాం అనుకోండి, అది ఫాస్ట్గా మనకి వెంటనే చిగురు వచ్చేస్తుంది. కంపల్సరీ ఇలాగా పువ్వు అయిపోయిన వెంటనే గుత్తు అలా తెంపిడమే. ఇక్కడ ఇంకా మొగ్గలు ఉన్నాయి చూసారా, ఈ మొగ్గలు అయిన తర్వాత తెంపుకోవాలి, లేకపోతే జాగ్రత్తగా తెంపాలి, లేకపోతే మొగ్గ అంతా ఊడిపోయి పడిపోతుంది. చూసారా ఇక్కడ తెంపిన తర్వాత చిగురు ఎలాగ వస్తుందో, ఇలాగా వస్తుంది అన్నమాట. నేను వెంటనే పువ్వు అయిపోయిన వెంటనే అక్కడ ఇలాగా చూసారా ఇలాగ అయిపోయిందా, వెంటనే ఇలా తెంపించుకుంటాను. ఇంకోటి ఇలా తెంపిస్తే మనకి వెంటనే మొగ్గ అక్కడ స్టార్ట్ అయిపోద్ది. లేదు అంటే చూపిస్తాను ఉండండి. ఇలాగా దీని మట్టుకు ఇదే చూసారా ఇలా మాడింది అంటే మనకి ఇక్కడ చిగురు కూడా లేటుగా వస్తుంది. ఇది ఒకటి ఉండిపోయింది కదా మీకు, అందుకే చూపిస్తున్నాను. అదే మనం తెంపిసాం అనుకోండి వెంటనే చిగురు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. చూసారా ఇన్నేసి పువ్వులు పుయ్యాలంటే మీకు చూపిస్తాను ఏమి ఇవ్వాలో. మల్లె మొక్కలు చూసారా ఆకుల కన్నా పువ్వులే ఎక్కువ కనబడుతున్నాయి. మనకి ఇలా ఉండాలి, ఇలా కనబడాలి అంటే మనం ఫెర్టిలైజర్లు ఇస్తూనే ఉండాలి. వాటర్ మాత్రం కొంచెం తక్కువ వేసుకుంటూ ఉండాలండి. ఎక్కువ సమ్మర్ అని ఎక్కువ వేసేయకూడదు. మనం పైన కొంచెం ఇలా స్ప్రింకిల్ చేస్తే చాలు, ఒక పూట వేసుకున్నామంటే చాలు. మట్టి కొంచెం పొడిగా ఉన్నప్పుడే వాటర్ వేయాలండి, లేదంటే ఎక్కువ ఆకే వస్తుంది కానీ పువ్వు రాదు. వాటర్ తక్కువ ఇస్తే పువ్వులు ఎక్కువ వస్తాయి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మేము ఒక్క పూట వాటర్ వేస్తాం, రెండో పూట మీదని ఇలాగ స్ప్రింకిల్ చేస్తాం వాటర్, అంతే. చాలా సింపుల్గా. దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. ఇది ఆవాల పిండి అండి, వాటర్ వేసి నానబెట్టి ఉంచాను చూసారా. ఇంకా ఇది ఇందులో వేసుకుందాం. చూసారా ఆవుగేత్తం ప్లస్ వేపపిండి అండి. కొంచెం వేపపిండి వేసాను, ఇప్పుడు సమ్మర్ కదా అందుకే తక్కువ వేసాను. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. ఇది ఆవుగేత్తం. ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని చూసారా ఇది మనం మల్లె మొక్కలకి ఇచ్చామంటే చాలా బాగా
పువ్వులు పోస్తాయండి, ఎక్కువ పువ్వులు పోస్తాయి. ఇందులోని ఇంకా ఇది ఒక 2 డేస్ కానీ మనం ఇలా ఉంచామనుకోండి ఇంకా పర్మనెంట్ అవుతుంది. అప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. నేనైతే ఇలాగ ఇచ్చేస్తున్నాను, పర్వాలేదు. ఒకటి ఇచ్చుకుందాం. చాలా బాగా పనిచేస్తుందండి మల్లె మొక్కలకి. ఏ మొక్కైనా ఇలా పనిచేస్తుంది. చాలా పువ్వులు అయితే మాత్రం ఏ పువ్వులైనా బాగా పోస్తాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా. మాకు ఇక్కడ ఒక మల్లె మొక్క ఉంది కదా, దీనికి ఇచ్చుకుందాం. చూసారా, దీనికి ఆకులు వస్తున్నాయి కానీ మొగ్గలు తక్కువ వస్తున్నాయి. అందుకనే వాటరింగ్ తక్కువ చేస్తున్నాం దీనికి. చేసిన తర్వాత ఇప్పుడు చిగురు వస్తుంది. చూసారా, అక్కడ చిగురు వస్తుంది. మొగ్గలు కూడా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఎక్కువ లేవు. ఈ అనుభవంతోనే నేను మీకు చెప్పాను. నాకు ఎక్కువ దీనికి వాటర్ వేయడం వల్ల దీనికి ఎక్కువ పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి, చిగురు రావడం లేదు. నేను ఇప్పుడు వాటర్ తగ్గించిన తర్వాత ఇగొట్టి చిగురు చూసారు ఎలాగొస్తుందో. ఇంకో దీనికి వాటర్ మేము తగ్గించాము. ఇప్పుడు వాటికి వాటర్ తక్కువే వేస్తాము ఆ మొక్కలకి. అందుకే మీకు కరెక్ట్గా నేను నా అనుభవంతో నేను చెప్పాను ఆ విషయం. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇంతేనండి, చాలా సింపుల్. మీరు ఇలా చేయండి, మీకు ఇలాగే గుత్తులు గుత్తులు పువ్వులు పోస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.